హాయ్. బిగ్ బాస్ ప్రోమోస్ వచ్చి ఎలా అనిపించింది? సత్య సత్య కామెడీ ఉన్నాడుగా, ఆయనతో వచ్చింది చాలా బాగా అనిపించింది, ఎంటర్టైన్ అనిపించింది. కంటెంటర్స్ కూడా పూర్తిగా ఎవరు క్లారిటీ ఇవ్వట్లేరు. ఆదిరెడ్డి అయితే చెప్పాడు, మాక్సిమం అందులో తెలిసిన వాళ్ళు అయితే పెద్దగా ఎవరు కనపడట్లేరు. ఒకవేళ టీవీ ఎక్కువ చూసే వాళ్ళకి, సీరియల్ చూసే వాళ్ళకి మాత్రం తెలుస్తుంది కావచ్చు. ఒకే ఒక్క పేరు తెలిసింది ఏంటంటే మన శేఖర్ భాష పేరు ఒకటి, కొంచెం ఈ మధ్య బాగా పాపులర్ అయిపోయింది కాబట్టి. సో ఖచ్చితంగా శేఖర్ భాష వస్తే మాత్రం కొట్టేస్తాడు. నెక్స్ట్ గ్లామర్ పరంగా వర్ష అండ్ రీతు చౌదరి వస్తున్నారా అన్నారు. సో యూత్ కావాల్సిన గ్లామర్ ఉంటుంది. ఒకవేళ కుమారి ఆంటీ కనుక వస్తే మంచి ఫుడ్ అయితే దొరికితే హ్యాపీగా ఇంట్లో ఒక అమ్మ నాన్న వండితే ఎట్లుంటుందో ఆ ఫ్యామిలీ ఫుడ్ అయితే తినగలుగుతారు, అదైతే గ్యారంటీ ఉంది. అయితే ఇప్పుడు మీరు ఒక టైంలో సపోర్ట్ చేసిన బర్రెలకు కూడా వస్తుందని టాక్ నడుస్తుంది. వస్తుందని టాక్ చేశారు, కానీ బర్రెలకు కూడా ఒక వీడియో చేసి పెట్టిందంట, నేను రావట్లేదు. సో అంటే ఆమె అనుకున్న రీచ్ అయితే అందుకోలేకపోయింది. కారణం ఈ మధ్య కొంచెం పాపులారిటీ తగ్గిపోవడం, ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేసి కొంచెం మైనస్ అయింది ఒక విధంగా కెరీర్కి. సో రావట్లేదనే వీడియో అయితే వచ్చింది. బాగానే సపోర్ట్ చేసినాం ఆ టైంలో, ఒక 3 పాటలు పాడి కూడా. రీతు చౌదరి వస్తే బాగుంటుందా? రీతు చౌదరి వస్తే బాగానే ఉంటుంది, ఎందుకంటే అంతకుముందు ఆమె సీరియల్లో చేసింది. సో మనం కొన్ని షోస్లు కూడా చూస్తున్నాము, ఇంటర్వ్యూలు అవి ఇవి యాంకర్ గా చేస్తున్నది. జర బోల్డ్ గా మాట్లాడుతుంది, కొంచెం ఓవర్ డోస్ గ్లామరస్ కూడా కనబడుతుంది. ఇక నాగ్ కాక అయితే ఆయనకి ఎంత గ్లామర్ అంటే ఇష్టం ఆయనకు తెలుసు కాబట్టి ఫుల్ గ్లామర్ చూపించే అవకాశాలు ఉన్నాయి వర్ష అండ్ రీతు చౌదరి పరంగా. యూత్ కావాల్సిన ఎంటర్టైన్మెంట్, కళ్ళకు కావాల్సిందా మనసుకు కావాల్సిందా అదైతే ఖచ్చితంగా దొరికేస్తుంది. కుమారి అంటే వచ్చేస్తే మంచి ఫుడ్ దొరుకుతుంది. ఆమె ఫ్రెండ్ విష్ణుప్రియ కూడా వస్తుందని టాక్ నడుస్తుంది. విష్ణుప్రియ కూడా వస్తుంది కదా, రచ్చ ఇంకా ఇద్దరు ఉన్నారు కాబట్టి మంచి గ్లామర్. కలిసి చేస్తారు కదా వీడియోలు. పక్కా చూసినా చూసిన నాగార్జున లుక్స్ ఎలా అనిపిస్తుంది? నాగార్జున ముసలాడు అయిపోతాడు అనుకున్నాం, కానీ ముసలాడు అవ్వట్లేడు కాక, ఇంకా మన్మధుడు నవ మన్మధుడే ఇంకెక్కడికో వెళ్ళిపోతాడు. నాకు తెలిసి ఆయన 100 ఏళ్ళన్నా అట్లనే ఉంటాడేమో, ఎందుకంటే ఆయన ఎంట్రుకలు కూడా టోటల్ రియల్ అంట. ఎక్కడి నుంచో కేరళ నుంచి అంచో తమిళ నుంచి ఆయిల్ తెచ్చుకుంటాడ. సో ఎవరికి చెప్పట్లేడు కూడా ఆ సీక్రెట్. ఫుడ్ సీక్రెట్ మాత్రం అది తింటా బాగానే తింటా చేసేసుకుంటాను మంచిగా చెప్తాను, కానీ ఆయిల్ సీక్రెట్ అయితే ఎవరికి చెప్పట్లేడు. సో యంగ్ అండ్ ఎనర్జెటిక్ ఇప్పుడున్న హీరోలకు కూడా ఖచ్చితంగా మాస్ క్యారెక్టర్లు పడాలి, కానీ మాస్ సినిమా లాంటి మళ్ళీ దిల్పవతల పెడతాడు. కయ్యం వస్తున్నాడు పాపం, సినిమాలు చాలా గ్యాప్. అప్పుడు స్టార్టింగ్ లో వచ్చిండు, 2-3 సినిమాలు చేసిండు. కెరీర్ కి అయితే పెద్ద ప్లస్ కాలే సినిమా కెరీర్. సో ఇలా బిగ్ బాస్ లా వస్తే ఏమైనా ప్లస్ అయ్యే ఛాన్స్ అయితే ఉండొచ్చు అనిపిస్తుంది నాకైతే. ఈ మధ్య కనబడ్డాడు, అక్కడక్కడ కనబడ్డాడు కొన్ని వీడియోలో. వస్తే మంచిదేలే, మళ్ళీ పాత హీరోలందరినీ కొంచెం కొత్త తరం గుర్తు చేసుకున్నట్టు అవుతుంది. వాళ్ళకు కూడా మళ్ళీ సినిమాల్లో అవకాశాలు దొరుకుతాయి. కనీసం హీరోగా అవకాశాలు లేకపోయినా కమెడియన్ గా విలన్ గానైనా చేయగలుగుతారు, ఎందుకంటే పాత హీరోలు విలన్ గా ఇప్పుడు సూట్ అవుతారు, పక్కా పర్ఫెక్ట్ గా చేయగలుగుతారు అనమాట. వస్తే మంచిది. రాజ్ తరుణ్ వస్తే ఇక శేఖర్ భాషనా రాజ్ తరుణ్ ఇద్దరి మధ్య యుద్ధం ఉండొచ్చు నాకు తెలిసి. సపోర్ట్ చేసిండు బయట, కానీ అలా బిగ్ బాస్ లోకి వస్తే మాత్రం ఇద్దరి మధ్యన యుద్ధం జరుగుతుంది, కప్పు నాకాని కానీ. రాజ్ తరుణ్ కాదు, బిగ్ బాస్ కూడా సపోర్ట్ చేస్తాడు. వై బికాజ్ రాజ్ తరుణ్ తీసుకొచ్చింది బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున గారు. ఈ రాజ్ తరుణ్ ఇప్పుడు ఆ లొల్లిలోకి వెళ్ళి బయటపడి క్షేమంగా ఉన్నాడు, హ్యాపీగా ఉన్నాడు అంటే నాకు తెలిసి 100% నాగార్జున కాక సపోర్ట్ ఫుల్ గా ఉంటుంటది. అర్జున్ చేస్తాడు, ఎందుకు చేయడు, చేస్తాడు, మస్తు చేస్తాడు. ఎందుకంటే ఆర్టిస్టులు కదా, ఖచ్చితంగా చేయగలుగుతారు. సో ఎడిటర్ పర్ఫెక్ట్ గా ఉండాలి, ఆడ స్క్రిప్ట్ వాళ్ళు పర్ఫెక్ట్ గా ఉండాలి. వాళ్ళు చిన్న చిన్న మిస్టేక్ చేసిన ఎడిటర్ అనుకో తీసి కట్ చేసి చదవబెడతారు కదా. గ్లామర్ కావాలి కదా. సో ఏదైనా సినిమా అయినా సీరియల్ అయినా గ్లామరే. సో ఇది కూడా ఒక షో కూడా అదే గ్లామరే. సో పాపులారిటీ ఎక్కువ రావాలంటే గ్లామరే. సో అందుకని లేడీస్ ఎక్కువ పెడుతున్నారు. ఖచ్చితంగా వెయిటింగ్. నాగార్జున గారే హోస్ట్ గా ఉండాలి, దుమ్ము దొలిగిపోవాలి. ఎందుకంటే ఈ మధ్య సార్ మీద కూడా కొంచెం కాంట్రవర్సీలు వచ్చేసినాయి, ల్యాండ్ మాఫియా మీద. సో అదన్నీ తొలగిపోవాలి, మంచిగా బయటికి రావాలి. ల్యాండ్ మాఫియా లేదు ఏం లేదని చెప్పేసి సపోర్ట్ ఫుల్ దొరుకుతుంది. బిగ్ బాస్ వస్తే నాగార్జున గారు సెట్ అవుతారు. ఒకవేళ పొర్రపాటున ఏమైనా మిస్టేక్ జరిగితే మాత్రం మాకు బాలయ్య బాబు కావాలి, జై బాలయ్య అని కొట్టుడే. ఇంకా దబిడి దిబిడే కదా, జై బాలయ్య అని కొట్టుడే. ఓకే రైట్.